ఇంట్లోనే ఈజీగా టేస్ట్ అదిరిపోయే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ చేసుకుందామా? అన్నంలోకైనా బిర్యానీలోకైనా సూపర్ కాంబినేషన్ ఈ పన్నీర్ కర్రీ. బ్యాగ్ లేకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. బౌల్ తీసుకుని 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం వేసుకుని, ఒక గరిట ఆయిల్, 1/2 స్పూన్ ధనియాల పొడి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న బౌల్లోకి 200 గ్రాములు పన్నీర్ వేసుకోవాలి. చూపిస్తున్నట్లుగా పన్నీర్ని మ్యాగ్నేట్ చేసి 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని 2 గరిటెలు ఆయిల్ పోసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కల్ని గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. వేపించిన ఉల్లిపాయలు, అల్లం అల్లం, ఒక పచ్చిమిరపకాయ, 6 చిన్నులపాయ రెబ్బలు, టమాటా ముక్కలు మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నీరుని చూపిస్తున్నట్టుగా నెమ్మదిగా 2 సైడ్లు మంచిగా కాల్చుకోవాలి. అదే ప్యాన్ లో ఒక బిర్యానీ ఆకు, నల్ల జీలకర్ర, మరాఠీ మొగ్గ, 2 యాలకులు, దాచిన చెక్క, స్టార్ పువ్వు, 4-5 లవంగాలు ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం పుదీనా, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. ఒక బంగాళదుంప ముక్క వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఒక టమాటా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. పన్నీర్ని మ్యాగ్నేట్ చేయగా మిగిలిన గ్రేవీని కర్రీలో వేసుకోవాలి. గంటకుండా ఒకసారి తిప్పుకోవాలి. చూపిస్తున్నట్టుగా ముక్కల్ని పక్కకు నెట్టుకుని ఇక్కడ మనం మిక్సీ చేసుకున్నట్టు పెట్టుకున్న పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకున్నాక ఆయిల్ తేలిద్ది. స్పూన్ ధనియాల పొడి, స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ అనేది చూసుకుని వేసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుని కలుపుకోవాలి. సోంపు 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇవి తిక్కబడటానికి ఒక 5 మినిట్స్ పడుద్ది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వేయించుకున్న పన్నీర్ని చూపిస్తున్నట్టుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యూబ్స్ షేప్ లో. కర్రీ ఆయిల్ తేలినాక కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. పన్నీర్ని ఇలా కట్ చేసి వేయడం వల్ల కర్రీలో పన్నీర్ సాఫ్ట్ గా తగులుతుంది. పన్నీర్ వేసి కలుపుకొని 2 మినిట్స్ వదిలేస్తే కర్రీలో ఆయిల్ తేలుతుంది. అంతే, ఎమ్మి పన్నీర్ కర్రీ రెడీ. చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. రెసిపీ మీకు నచ్చింది కదా? అయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.